దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ఈ సమయంలో దేవుని సన్నిధిలో సర్వకృపా మినిస్ట్రీ ఖమ్మం ప్రభు సన్నిధిలో వాక్యము మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవము గల యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఈ యూట్యూబ్ ఛానల్ మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి హృదయాలను భద్రపరచండి, బలహీనైన వారిని బలపరచండి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి, కార్యం జరిగించండి, అద్భుతాలు చేయండి ప్రభా, మేలు జరిగించమని అడుగుతున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని వినే చెవులు గ్రహించే మనసు దయచి బోధిస్తున్న నీ దాసుని బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యం విందాం, వాక్యం చదువుకుందాం. 126వ కీర్తన 4వ వచనం నుంచి ఒక వాక్యాన్ని మనము విందాం. దక్షిణ దేశంలో నుండి ప్రభావములు పొర్లుపారుగా యెహోవా చెరపట్టబడిన వారిని రక్షించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎన్నోసార్లు కృంగి ఉంటాం, బలహీనలైపోతున్నాం, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఎంతోమంది మరి ఏ ఆధారం లేకుండా కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు, ఎంతోమంది దుఃఖపడుతున్నారు. మనకున్నది కొంచెమే కావచ్చు. దేవుని వాక్యం అంటుంది కదా, కన్నీళ్ళతో పిడికని విత్తనాలు విత్తితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని, ఏ పని అయితే మనం ప్రార్థన చేసుకొని మనం ప్రారంభిస్తామో ఆ పనిని దేవుడు సఫలం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం బలపరుస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనకున్న మరి మీకున్నటువంటి పరిస్థితి కొద్దిగా కావచ్చు, మీకున్న పరిస్థితి చాలా దీనస్థితిగా ఉండొచ్చు. దీన స్థితిలో నుంచి దేవుడు సంపన్న స్థితికి, ఉన్నత స్థాయికి తీసుకుపోగల శక్తిగల దేవుడు మన యేసయ్య. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోసరాని ఉంది. కనుక మనం పిడికడి విత్తనాలు వేస్తే గొప్ప పంటను, గొప్ప పనును దేవుడు ఇస్తాడు, మనకు సాయం చేస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకొని, విశ్వాసంతో ఏ పని అయితే మనం పూనుకొని చేస్తామో, అది దేవుని సేవ అయినా సరే, వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, మరి ఇంకే పని అయినా సరే, నువ్వు దిగులు పడకుండా, భయపడకుండా, ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తప్పకుండా ఆశీర్వదింపబడతావు, దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు కూడా ఒకసారి కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో ఏం చేయాలని అర్థం కాక ఇక్కడ మరి ఇస్సాకు కూడా భయపడి, దిగులు పడి, ఇక్కడ నేనేం చేస్తే బాగుంటుందని ఆలోచించి అక్కడ అబీమెలెకు అనే రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 26వ అధ్యాయంలో నుంచి మనం ఒక వాక్యం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయంలో నుంచి మొదటి వచనం. అబ్రహాము దినాల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను మీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని స్తోత్రం. చూడండి, ఇస్సాకును కూడా బలపరిచిన దేవుడు అక్కడ కరువుకు తట్టుకోలేక, అబ్రహాముకు వచ్చినటువంటి కరువు కాక ఇక్కడ ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇస్సాకు కాలంలో కూడా ఆ కరువు భారం తట్టుకోలేక ఐగుప్తు రాజులో ఉన్నటువంటి ఆ రాజు దగ్గరికి, అబీమెలెకు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకును బలపరుస్తున్నాడు, ఇస్సాకును ముందుకు నడిపిస్తున్నాడు. నీ తండ్రి అయిన దేవుడును నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని ఇస్సాకుతో చెప్పిన మాట అక్కడ ప్రత్యక్షమై అతన్ని అక్కడ వెళ్ళనీయకుండా ఐగుప్తు దేశానికి అక్కడ వెళ్ళనీయకుండా ఐగుప్తు దేశంలోనే ఉండమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఉండి
అతడు విత్తనం వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక అని ఉంది. అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళకనే అక్కడ ఏ దేశం అయితే ఉన్నాడో ఆ దేశంలో దేవుడు ఆశీర్వదించడానికి, దీవించడానికి, ఇస్సాకును బలపరచడానికి దేవుడు వస్తున్నాడు. దేవుడు బలపరుస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని కాదని మనం ఏమి చేయలేం. యేసయ్య గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు కనుక ఆ రోజు ఇస్సాకు కూడా యేసుప్రభు మాట విని, దేవుని మాట విని వెనుకకు వెళ్ళిపోయి ఆయన ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో, ఎక్కడైతే పరవాసై ఉన్నాడో ఆ ప్రాంతంలోనే దేవుడు చెప్పినట్టుగా నివాసం చేసి ఆ దేశం మందు విత్తనం వేసినట్టుగా చూస్తున్నాం. చూడండి, అక్కడ 12వ వచనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చూడండి, దేవుడు గొప్పవాడుగా చేసే దేవుడు. 100 ఫలము పొందినంట. ఆ రోజు మరి కరువు కాలం కావచ్చు, కష్టకాలం కావచ్చు, కానీ దేవుని మాట తప్పకుండా నెరవేరుతుంది. దేవుని మాట నిరార్థము కానేరదు. నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చిండో, ఏ వాగ్దానంతో నిన్ను బలపరుస్తున్నాడో, నిన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచిండో ఆ స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి రప్పించడానికి గొప్ప దేవుడు మన దేవుడు. సర్వశక్తి గల దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. ఆయన మీద ఆధారపడ్డ వారిని తప్పకుండా మేలు చేసే దేవుడు, దీవెనకరంగా మార్చే దేవుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు బలము తెచ్చుకొని ధైర్యముగా ఉండి నువ్వు చేస్తున్న ఏ పని అయితే ఉంటుందో ఆ పనిలో ఉండు. ఇటు సతమతంగా అయ్యి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అప్పుల బాధ తట్టుకోలేక, లేకపోతే ఇంట్లో పరిస్థితి తట్టుకోలేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుండొచ్చు. అయినను దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు ఆ పనిలో ఉండు, తప్పకుండా మేలు జరుగుతుంది. మేలు చేసే దేవుడు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేయి, మోకాళ్ళుంచి ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా దీవిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. చూడండి, ఇక్కడ కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోసరనుంది. పిడికడి విత్తనాలు కన్నీటితో ఏడుస్తూ విత్తువాడు గొప్ప పంటను చూస్తాడు. అదే రీతిగా ఇస్సాకు కూడా మరి ఆ దేశమందు నివసించిన వాడై విత్తనం వేసి గొప్ప పంట కోసినట్టుగా చూస్తున్నాం. గొప్ప పంట 100 ఫలము పొందాడు. ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి నాయకునిగూడ గ్రామం, ఖమ్మం జిల్లా. ఈ ప్రాంతంలో ఏమీ లేనివాడునై బైబిల్ చేత పట్టుకొని ఒక 2 జతల బట్టలతో 3 పిల్లలు, మా భార్య ఆశ్రమాన్ని తీసుకొని వచ్చి ముగ్గురం 5 ఇక్కడ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉండి కిరాయి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని బలపరిచాడు, ఆశీర్వదించి ఈరోజు ఒక గొప్ప స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూసిన నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయన కన్నులు నన్ను చూసినాయి, నన్ను బలపరిచిన దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక నీకు దిగులు పడకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండమని ప్రభువాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు తోడుగా ఉన్నాడు, ఇస్సాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇస్సాకును బలపరిచిన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఇస్సాకు 100 పంటనిచ్చిన దేవుడు మనకు కూడా 100 ఫలము దయచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవెనకరంగా మార్చే దేవుడు ఉన్నాడని నువ్వు ధైర్యం తెచ్చుకొని ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఉండి మోకాల నుంచి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈ వాక్యం ద్వారా మీరు మీ హృదయాల్లో భద్రపరుచుకొని నడవమని ప్రభు వాక్యం తెలియపరుస్తుంది. కనుక మమ్మల్ని అందరినీ కూడా సృజించిన దేవుడు, మమ్మల్ని కూడా బతికించే దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, ఆయన విత్తవు కోయవు, పంట కోయవు, అవి వాటికి ఘర్షలు లేవు, కొట్లు లేవు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మనల్ని కూడా పోషించే దేవుడు ఉన్నాడు అని మనం ధైర్యం తెచ్చుకొని ఉందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవము గల యేసయ్య, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యం ద్వారా అనేక హృదయాలు భద్రపరచండి, బలపరచండి. ఎవరైతే కృంగి ఉన్నారో, ఎవరైతే సతమతం అవుతున్నారో, ఎవరైతే నాయన అయ్యా బాధల్లో ఉన్నారో వారిని వాక్యం ద్వారా బలపరచండి, భద్రపరచండి. ఇదిగో నాయన, దీనస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఏడుస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, కన్నీళ్ళు విడుస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కృపతోడుగా ఉంచి బలపరచమని ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవెనకరంగా మార్చమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.